Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss principle of homogeneity. Principle of homogeneity అనేది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో సెకండ్ టాపిక్. సో దీంట్లో LHS లో ఉన్న టర్మ్ అనేది ఈక్వల్ టు RHS లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి మనం ఈక్వల్ చేద్దాం. సో LHS ఆఫ్ టర్మ్ ఉంది కదా, ఆ టర్మ్ కి ఈజ్ ఈక్వల్ టు RHS of each term. So S is equal to UT plus half AT square ఉందని అనుకోండి. S equal to UT, S equal to half AT square. ఇది ఇలా మనం ఈక్వల్ చేసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. A force F is given by F equal to AT plus BT square where T is time. What are the dimensions of A and B? సో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాం కదా, LHS లో ఉన్న టర్మ్ ని RHS లో ఉన్న ఈచ్ టర్మ్ కి మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అక్కడ తీసుకోండి. F ఈక్వల్ టు AT ప్లస్ BT స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం, F ఈక్వల్ టు AT అనేది తీసుకోండి. నెక్స్ట్ F ఈక్వల్ టు BT స్క్వేర్. ఇలా రెండు సపరేట్ చేసుకున్నాం. F ఈక్వల్ టు LHS లో ఉన్న టర్మ్ ని RHS లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి మనం ఈక్వల్ చేసాం. సో ఇంకా 3 ఉంటే అప్పుడు మనం తీసుకుందాం. ఓకే, F ఈక్వల్ టు AT మనం ఏం కనుక్కోవాలి అని అంటే డైమెన్షన్స్ అనేవి A కి కనుక్కోవాలి. A ఈక్వల్ టు F బై T. మనకి F అనేది ఇక్కడ ఫోర్స్ అనేది తెలుసు, T అనేది ఏంటి అని అంటే టైం అనేది తెలుసు. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. డైమెన్షనల్ ఫార్ములా అనేది ఫర్ ఫోర్స్ FT MLT పవర్ -2. ఫర్ T కి స్మాల్ t అనేది ఉంది కదా, దానికి క్యాపిటల్ T అనేది తీసుకుంటాం టైం కి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A ఈక్వల్ టు F బై T అనేది తీసుకోండి. MLT పవర్ -2 బై T ఎంత అవుతుంది, MLT పవర్ -3. ఇది డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ B ఈక్వల్ టు, ఇక్కడ చూడండి B అనేది కనుక్కోవాలి. F ఈక్వల్ టు BT స్క్వేర్ అనేది తీసుకోండి. సో B ఈజ్ ఈక్వల్ టు F బై T స్క్వేర్ అనేది రాసుకుంటాం. ఇక్కడ F వాల్యూకి డైమెన్షనల్ ఫార్ములా, T వాల్యూకి రాసుకున్నాం కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. MLT పవర్ -2 బై T అనేది ఉంది కదా, అది క్యాపిటల్ T అనేది రాసుకుందాం హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, MLT పవర్ -4 అనేది రాసుకోవచ్చు. సో వాట్ ఆర్ ది డైమెన్షనల్ ఫార్ములాస్, డైమెన్షనల్ ఫార్ములా లేకపోతే డైమెన్షన్స్ ఆఫ్ A అండ్ B అనేది మనం కనుక్కుందాం. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అని అంటాం. LHS లో ఉన్న టర్మ్ ని RHS లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి ఈక్వల్ చేసేదాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఇది ఒక కేసు అన్నమాట. నెక్స్ట్ లాగ్లు, తర్వాత వచ్చేసి సైన్ కన్వెన్షన్స్, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలనేది మనం చెప్తాం. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫోర్స్ అనేది తీసుకున్నప్పుడు F ఈక్వల్ టు AT ప్లస్ BT స్క్వేర్ అనేది తీసుకున్నాం. దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకున్నాం. F ఈక్వల్ టు AT, F ఈక్వల్ టు BT స్క్వేర్. దానికి డైమెన్షనల్ ఫార్ములాస్ రాసుకొని A అనేది కనుక్కున్నాం. A ఈక్వల్ టు F బై T అనేది తీసుకుంటే ఇలా వచ్చేసింది. B ఈక్వల్ టు F బై T స్క్వేర్ అనేది తీసుకున్నాం. దానికి B ఈక్వల్ టు MLT పవర్ -4 అనేది తీసుకున్నాం. ఇక్కడ A వచ్చేసి MLT పవర్ -3 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, the velocity is given by V is equal to AT plus BT square plus CT square, where T is the time. What is the dimensions of A and B, C? A, B, C లనే ఉన్నాయి కదా ఇక్కడ. ఆ కాన్స్టెంట్ కి మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడే చెప్తున్నాం, ఇక్కడ LHS లో ఉన్న టర్మ్ కి RHS లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ అనేది అక్కడ మైనస్ ఉండనివ్వండి, ప్లస్ ఉండనివ్వండి, అక్కడ ఉన్న దాన్ని
మనం లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి మనం ఈక్వల్ చేయండి. సో v ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఫస్ట్ v ఈజ్ ఈక్వల్ టు 80 అనేది తీసుకుంటాం. సో ఆ v ఈజ్ ఈక్వల్ టు 80 తీసుకోండి. దీనికి v ఈజ్ ఈక్వల్ టు 80 అనేది తీసుకున్నాం కదా, a ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే v బై t అనేది తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ v ఈజ్ ఈక్వల్ టు bt స్క్వేర్. సో దీన్ని b ఈజ్ ఈక్వల్ టు v బై t స్క్వేర్ అనేది రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దాన్ని కనుక్కుంటూ ఉందాం, అప్పుడు తర్వాత చూద్దాం. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 80, a ఈజ్ ఈక్వల్ టు v బై t. v కి మనకు ఆల్రెడీ తెలుసు డైమెన్షనల్ ఫార్ములా L t ఇన్వర్స్ బై t కి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, L t పవర్ -2 అనేది తీసుకుందాం. ఇది a అనేది వచ్చేసిందండి. నెక్స్ట్ b అనేది చూడండి, ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే ఈక్వల్ చేసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు bt స్క్వేర్, b ఈజ్ ఈక్వల్ టు v బై t స్క్వేర్. v కి మనకి ఎలాగో తెలుసు LT ఇన్వర్స్ బై t స్క్వేర్ అనేది తీసుకుందాం. ఎంత అవుతుంది అప్పుడు L t పవర్ -3. b కి కూడా డైమెన్షనల్ ఫార్ములా అనేది తీసుకున్నాం. ఫైనల్ గా c కి తీసుకోండి, అంటే v ఈజ్ ఈక్వల్ టు ctq. సో c ఈజ్ ఈక్వల్ టు v బై tq. మనకి v వాల్యూ తెలుసు, v ఈజ్ ఈక్వల్ టు L t ఇన్వర్స్ బై t క్యూబ్ అనే దానికి క్యాపిటల్ T క్యూబ్ గా రాసుకోండి. L t పవర్ -4 c. వాట్ ఆర్ ది డైమెన్షనల్ ఫార్ములాస్, లేకపోతే డైమెన్షన్స్ ఆఫ్ a b c అనేవి ఎంత వచ్చుంటాయో, a కి వచ్చేసి L t పవర్ -2, b కి వచ్చేసి L t పవర్ -3, c కి వచ్చేసి L t పవర్ -4. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అనేది ఏం చెప్తుంది అని అంటే LHS లో ఉన్న టర్మ్, LHS ఆఫ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు RHS ఆఫ్ ఈచ్ టర్మ్. LHS లో ఏదైతే టర్మ్ ఉంటుందో అంటే S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్, S ఈజ్ ఈక్వల్ టు UT, S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్, V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT, V ఈజ్ ఈక్వల్ టు U, V ఈజ్ ఈక్వల్ టు AT. ఇలాగా 2 టర్మ్స్ అనేవి రైట్ సైడ్ ఉండి, 2 ఆర్ మోర్ టర్మ్స్ అనేవి రైట్ సైడ్ ఉండి, లెఫ్ట్ సైడ్ ఒక టర్మ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ కి మనం ఈక్వల్ చేసుకుంటాం రైట్ సైడ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. సో అర్థమేంటుంది, దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అని అంటాం. అయితే లాగ్లు అవన్నీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అనేది ఫర్దర్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.